సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు అర్జునుడితో అలా నిర్భయంగా మాట్లాడాడు. తర్వాత వేగంగా ఛేదించే 3 బాణాలతో అర్జునుడిని కొట్టాడు. మరో 4 బాణాలతో అతడి గుర్రాలను గాయపరిచాడు. 10 బాణాలను ప్రయోగించి కృష్ణుడు రొమ్ముపై గాయం చేశాడు. ఒక బల్లాతో కృష్ణుడి ఒక కొరడాను ముక్కలు చేశాడు. అందుకు అర్జునుడు కోపించి 14 బాణాలు ప్రయోగించి దుర్యోధనుడిని కొట్టాడు. కానీ అవి దుర్యోధనుడి కవచానికి తగిలి జారిపడ్డాయి. మళ్ళీ పదునైన 14 బాణాలను ప్రయోగించాడు. అవి కూడా నీ కుమారుడి కవచానికి తగిలి జారిపడ్డాయి. అలా అర్జునుడు ప్రయోగించిన 28 బాణాలు వ్యర్థం కావటాన్ని కృష్ణుడు చూసి అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇలా జరగటాన్ని నేనెప్పుడూ చూడలేదు. నీ బాణాలు ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఏంటో, ఏం కవచమో ఇది? ఎవరిచ్చారో ఈ కవచం? ఇది ఎవరిదో ఉంది ఈ కవచం. గాంధీవం నుండి పుట్టిన శక్తి ఏమైపోయింది? అంతకు ముందులాగా లేనందుకు ఏమైపోతుంది నువ్వు ప్రయోగించేది? ఓ అర్జున, నువ్వు దుర్యోధనుడి రథం మీద ప్రయోగించిన బాణాలు వ్యర్థమైపోతున్నాయే, రణభూమిలో పడిపోతున్నాయి. అర్జున, నీ బాణాలు వజ్రంతోనూ పిడుగుతోనూ సమానంగా ఉంటాయి కదా, ఘోరంగా ఉంటాయి కదా. అవి శత్రువుల శరీరాలను చీలుస్తాయి కదా. మరి అవి ఎందుకు ఈరోజు విఫలమవుతున్నాయి? ఏమిటి నటన అన్నాడు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి? అప్పుడు అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు, కృష్ణ, ఇది ద్రోణాచార్యుడి ఆలోచన. ఆయన ఈ దుర్యోధనుడితో శక్తిని నింపి పంపించాడు. అది కవచాన్ని తొడిగి పంపించాడు. అందుచేత నా అస్త్రాలు ఈ కవచాన్ని భేదించలేవు. ఆయన ఈ కవచంలో 3 లోకాల శక్తిని నింపాడు. ఈ విషయం ద్రోణాచార్యుడు ఒక్కడికే తెలుసు. ఆయన ద్వారా నాకొక్కడికే తెలుసు. కనుక గోవింద, ఈ కవచాన్ని బాణాలతో ఛేదించలేం. ఇంద్రుడే స్వయంగా యుద్ధానికి వచ్చినా కూడా దీన్ని వజ్రంతో బ్రద్దలు చేయలేడు. జానం స్వమపి వై కృష్ణ మాం మోహయసే కథం, మాం మోహయసే కథం, యదువృత్తం త్రిషు లోకేషు, యదువృత్తం త్రిషు లోకేషు, యచ్చ కేశవ వర్తతే, యచ్చ కేశవ వర్తతే, తథా భవిష్యద్ యచ్చైవ తత్ సర్వం విదితం తవ, తత్ సర్వం విదితం తవ, న ద్విధం వేద వై కశ్చిద్ యథా త్వం మధుసూదన, యథా త్వం మధుసూదన. కృష్ణ, నీకంతా తెలుసు. తెలిసి కూడా నన్ను మోహంలో పడేస్తున్నావు. కేశవ, 3 లోకాల్లోనూ జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా నీకు తెలుసు. నీకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు, ఏదీ తెలియదు. ద్రోణాచార్యుడు మంత్రపూర్వకంగా ధరింపజేసిన ఈ కవచంతోనే దుర్యోధనుడు భయం లేకుండా నిలబడ్డాడు. అంతేగాని ఆ తరువాత ఏం చేయాలో అతడికి తెలియదు. ఏదో పైన వేసుకున్నాడంతే. ఇప్పుడు నా బాహుబలాన్ని చూడు, నా ధనశక్తిని చూడు. కవచం కాపాడుతున్న నేను ఈ దుర్యోధనుడిని ఓడిస్తాను చూడు. నాకు తెలుసు ఏం చేయాలని. ఈ కవచం దివ్యమైనదిగా బ్రహ్మదేవుడి చేత స్వయంగా తయారు నిర్మించబడినదే అయినా ఈరోజు ఈ దుర్బుద్ధి నా బాణాల దెబ్బలు నిజంగా తింటాడు. ఇతడిని ఎవరూ కాపాడలేరు అన్నాడు. తర్వాత అర్జునుడు మానవాస్త్రాన్ని మంత్రించాడు. ఆ అస్త్రం తీక్ష్ణమైన కవచాన్ని కూడా ఛేదిస్తుంది. దాన్ని అర్జునుడు ప్రయోగించాడు. అప్పుడు అశ్వత్థామ సర్వాస్త్రఘాతి అస్త్రంతో అర్జునుడి బాణాలను ఖండించాడు. అశ్వత్థామ చాలా దూరం నుండి తన బాణాలను ఖండించటాన్ని చూసి ఆశ్చర్యంతో అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఈ అస్త్రాన్ని నేను 2 సార్లు ప్రయోగించలేను.
అలా జరిగితే ఇది నన్నే చంపుతుంది, లేదా నా సైన్యాన్ని చంపుతుంది అన్నాడు. ఇంతలో దుర్యోధనుడు విషసర్పాల వంటి బాణాలను ఒక్కొక్కరిపైన 9 ప్రయోగించి కృష్ణార్జునులకు బాధించాడు. అప్పుడు అర్జునుడు పదునైన బాణాలతో దుర్యోధనుని గుర్రాలను పార్శ్వ రక్షకులను చంపేశాడు. అతివేగంగా దుర్యోధనుడి వింటిని ఖండించాడు, చేతి తొడుగును ఖండించాడు, రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు, దుర్యోధనుడి అరచేతులను తీవ్రంగా గాయపరిచాడు. ఉపాయం తెలిసిన అర్జునుడు దుర్యోధనుడి గోళ్ళు అడుగు మాంసాన్ని కూడా బాణాలతో కొట్టాడు. అంత సూక్ష్మంగా కొట్టాడు. దుర్యోధనుడి యొక్క గోళ్ళు సందులో ఉండే మాంసం మీద కొట్టాడంటే అర్జునుడికి ఏమి లెక్క ఉండొచ్చు చూడండి. మరి అప్పుడు దుర్యోధనుడు ఆ బాధతో కలత చెంది, అంటే అక్కడ ఇంకేం చేయలేడు, పట్టుకోలేడు. కవచం ఇది చేతికి వేసింది అన్నీ పోయాయి, కడియాలన్నీ పోయాయి, రక్షణ కవచాలు, గుర్రాలకు దెబ్బ తగిలింది, రథకుడు పోయాడు, చక్రాలు పట్టుకున్న వాళ్ళు పోయారు. అప్పుడు ఆ బాధతో కలత చెంది అక్కడి నుండి వేగంగా పారిపోయాడు. కవచం ఉంటే ఏమి పోతే ఏమి, పారిపోయాడు. అలా దుర్యోధనుడు అర్జునుడి బాణాల పీడకు గురి అయి తీవ్రమైన ఆపదకు లోనయ్యాడు. ధనుర్ధారులు అందరూ కూడా ఆ దుర్యోధనుడిని చూసి అతన్ని రక్షించాలని వచ్చారు. అందరూ పరిగెత్తారు. వేల రథాలతోనూ ఏనుగులతోనూ గుర్రాలతోనూ వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. ఇక చూసుకోండి, అస్త్రవృష్టిని కురిపించాడు. అప్పుడు ఆ బాణాలలో కృష్ణార్జునులు కానీ వారి రథం కానీ కనిపించలేదు. అప్పుడు అర్జునుడు అస్త్రాలతో ఆ సేనలన్నిటినీ సంహరించాడు. ఇంతలో కౌరవ సేనలు వచ్చి మళ్ళీ అర్జునుడిని అడ్డగించారు. వారు ఒక క్రోసుడి దూరం వరకు ఉన్నారు. అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. అర్జునుడి రథాన్ని కదలకుండా చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, నువ్వు ధనస్సును బాగా లాగు, నేను శంఖాన్ని పూరిస్తాను అన్నాడు. దానితో అర్జునుడు గాంధీవాన్ని బాగా లాగి తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు, శత్రువులను సంహరించాడు. శ్రీకృష్ణుడు పెద్దగా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖనాదంతోనూ ధనుష్టాంకారంతోనూ కౌరవ పక్షంలో సైనికులు నేలగూలిపోయారు. జయద్రథుడి సంరక్షకులు అనుచరులు అర్జునుడిని చూసి శంఖాలు ఊదారు, భీకర శబ్దాలు, సింహనాదాలు చేశారు. కృష్ణార్జునులు నీ సేనల నుండి ఆ ఘోర శబ్దాలను విని అప్పుడు గట్టిగా తమ శంఖాలను పూరించారు. తర్వాత నీ వారు కృష్ణార్జునులను చూసి కోపించి ఎదిరించారు. అది అద్భుతం అనిపించింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, మహారాజా, కృష్ణార్జునులను వధించాలని నీ వారు తొందరపడ్డారు. అలాగే అర్జునుడు కూడా శత్రువులను సంహరించాలని తొందరపడ్డాడు. నీ సేనలు పులి చర్మం పరిచినవి, బంగారు ఆభరణాలతో అలంకరింపబడినవి అయినటువంటి రథాలతో దిక్కులను ప్రకాశింపజేస్తూ రణభూమిలో సంచరించారు. నీవారు తీవ్రమైన కోపంతో 10 దిక్కుల నుండి పదునైన బాణాలను అర్జునుడిపైకి ప్రయోగించారు. అప్పుడు కృష్ణార్జునులు గొప్ప శంఖాలను తీసుకొని పూరించారు. ఆ ధ్వని భూమ్యాకాశాలను నింపేసింది. తథైవ పాంచజన్యోపి వాసుదేవ సమీరితః వాసుదేవ సమీరితః సర్వశబ్దానతిక్రమ్య పూరయామాస రోదసి పూరయామాస రోదసి. శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య ధ్వని అన్ని శబ్దాలను అధిగమించింది. అది కూడా భూమి ఆకాశాలను నింపింది. అలా దారుణమైన శబ్ద కల్లోలం పిరికి వారికి భయాన్ని కలిగిస్తూ, శూరులకు ఆనందాన్ని కలిగిస్తూ ఏర్పడింది. సైంధవుణ్ణి రక్షించాలని దుర్యోధనుడు మరో 8 మంది మహారథులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు కోపించి పదునైన బాణాలతో శత్రువులను వెనక్కు పారిపోయేలాగా చేశాడు. మేఘాలను చెదరగొట్టినట్లు వారిని వెనక్కే తరిమికొట్టాడు.
అని అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 105వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, సో సంజయ, పాండు కుమారుల యొక్క ధ్వజాలు, నా సేనల ధ్వజాలు రకరకాల ఆకారాలతోనూ గొప్ప వెలుగుతోనూ ప్రకాశించాయి కదా, వాటి గురించి నాకు చెప్పు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, మహారాజా, ఆ మహాత్ముల ధ్వజాలు ఎన్నో ఆకారాలతో ఉన్నాయి. వాటి రూపాలు, వాటి రంగులు, వాటి పేర్లు గురించి ఇప్పుడు చెబుతున్నాను విను. సింహలాంగూలముగ్రాస్యం ధ్వజం వానరలక్షణం, ధ్వజం వానరలక్షణం, ధనంజయశ్చ సంగ్రామే, ధనంజయశ్చ సంగ్రామే ప్రత్యదృశ్యత భైరవం, ప్రత్యదృశ్యత భైరవం. రణభూమిలో అర్జునుడి ధ్వజం భీకరంగా కనిపిస్తుంది. దానిపై వానర చిహ్నం ఉంది. ఆ వానరం యొక్క తోక సింహపు తోకలాగా ఉంది. దాని ముఖం ఉగ్రంగా ఉంది. సవానరవరో రాజన్, సవానరవరో రాజన్ పతాకాభిరలంకృతగా త్రాసయామాస తత్ సైన్యం, త్రాసయామాస తత్ సైన్యం, ధ్వజో గాండీవ ధన్వనః, ధ్వజో గాండీవ ధన్వనః. ఆ అర్జునుడి ధ్వజం పతాకంతో అలంకరించబడింది. వానరుడితో ప్రకాశిస్తూ మీ సేనను ఎంతో భయపెట్టింది. అలాగే అశ్వత్థామ ధ్వజం బాలసూర్య తేజస్సు ప్రకాశిస్తుంది. దానిపై సింహంతో ఒక గుర్తుగా ఉంది. ఆ ధ్వజం బంగారుమయం. కర్ణుడి ధ్వజం బంగారుమయమైనది. దానిపై హస్తికక్ష గుర్తుగా ఉంది. కృపుడి ధ్వజంపై ఆబోతు చిహ్నంగా ఉంది. ఆ ఆబోతుతో ఆ గొప్ప రథం పరమేశ్వరుడి రథంలాగా ప్రకాశిస్తుంది. వృషసేనుడి ధ్వజంపై నెమిలి గుర్తుంది. మహాత్ముడైన ఆ వృషసేనుడి రథం నెమిలితో ప్రకాశించే కార్తికేయుడి రథంలాగా శోభిస్తుంది. మద్రరాజైన శల్యుడి ధ్వజంపై అగ్నిశిఖం వంటి బంగారు నాగలి గుర్తుగా ఉంది. అది మొలకెత్తిన విత్తనాలతో శోభిస్తున్నట్లుగా విరాజిల్లుతోంది. సింధురాజు ధ్వజంపై వరాహ చిహ్నం ప్రకాశిస్తుంది. అది బంగారు మాలతో అలంకరించబడింది. భూరిశ్రవుడి ధ్వజం యూప చిహ్నంతో ప్రకాశిస్తుంది. దానిపై చంద్రచిహ్నం గుర్తుగా ఉంది. అతడి ధ్వజంపై బంగారు యూపం కూడా ఉంది. శలుడి ధ్వజంపై గొప్ప వెండి ఏనుగు గుర్తుంది. అది బంగారంతో తయారు చేసిన చిత్రమైన మయూరాలతో శోభిస్తుంది. దుర్యోధనుని రథంపై నాగధ్వజం ఉంది. అలా నీ కుమారుడు కురుకుల శ్రేష్ఠుడైన దుర్యోధనుడు రణభూమిలో ఆ మహాధ్వజంతో ప్రకాశిస్తున్నాడు. అది మణిమయమై ఉంది. బంగారు అలంకారాలతో ఉంది. అది 100 కింకిణులతో ధ్వని చేస్తూ ఉంది. చిత్రంగా ప్రకాశిస్తుంది. నీ సేనలోని ఈ 9 మంది ధ్వజాలు ఉన్నతంగా ఉన్నాయి. దీనిలాగా ఇంకెక్కడా లేదు. ప్రళయకాల సూర్యుడిలాగా ఉన్నటువంటి నీ సేనను ప్రకాశింపజేస్తున్నాయి. దశమస్త్వర్జునస్యాసీత్, దశమస్త్వర్జునస్యాసీత్ ఏక ఏవ మహాకపిః, ఏక ఏవ మహాకపిః అదీప్యతార్జునోగేన, అదీప్యతార్జునోగేన హిమవానివ వన్నినా. 10వ ధ్వజం అర్జునుడిది. అతడు వానర చిహ్నంతో అగ్నితో కూడినటువంటి హిమత్పర్వతంలాగా వెలిగిపోతున్నాడు. ఆ తర్వాత రాజులందరూ ఒక్కసారిగా అర్జునుడిపైకి దాడి చేయటానికి సిద్ధమయ్యారు. దుర్యోధనుడు మొదలైన వారికి అర్జునుడిలో మధ్యలో తీవ్రమైన పోరాటం జరిగింది. వారు పరస్పరం గర్జిస్తున్నారు. తత్రాద్భుతం పరం చక్రే, తత్రాద్భుతం పరం చక్రే కౌంతేయః కృష్ణసారథిః, కౌంతేయః కృష్ణసారథిః యదేకో బహుభిః సార్ధం సమాగచ్చద భీతవత్, సమాగచ్చద భీతవత్.
అక్కడ శ్రీకృష్ణుడి సారథ్యంలో అర్జునుడు ఒక్కడే అనేక మందితో నిర్భయంగా పోరాడసాగాడు. వారిని ఎదిరించి అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. కౌరవ యోధులు అర్జునుడిని చుట్టుముట్టారు. అలా అర్జునుడు రాజులందరితోనూ చుట్టుముట్టబడిగా పాండవుల సేనలో ఆ మహాకోలాహలం చెలరేగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 106వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అది మధ్యాహ్న సమయం. ఆ సమయంలో పాంచాల సైనికులు కౌరవ సేనల మధ్య దేవాసుర సంగ్రమంలాగా భీకరమైన యుద్ధం జరిగింది. పాంచాలురు తమ రథాలను ద్రోణి రథం దగ్గరకు తెచ్చారు. అప్పుడు కేకేయుల్లో మహావీరుడైన బృహత్ క్షత్రుడు వజ్రాయుధం వంటి పదునైన బాణాలు కురిపిస్తూ ద్రోణుడిపై దాడి చేశారు. అప్పుడు క్షేమధూర్తి వందలు వేలుగా పదునైన బాణాలను ప్రయోగిస్తూ బృహత్ క్షత్రుడిని ఎదిరించాడు. మరోవైపు నుంచి చేదీ వంశీయుడైన దృష్ణకేతు ద్రోణుణ్ణి ఎదిరించాడు. దృష్ణకేతువుణ్ణి వీరధ్వనుడు ఎదిరించాడు. మరోవైపున ధర్మరాజును ద్రోణుడు తన సేనలు అడ్డగించాడు. ఇంకొక వైపున నకులుని వికర్ణుడిని అతన్ని అడ్డుకున్నారు. అలాగే సహదేవుణ్ణి దుర్ముఖుడు నివారించి అనేక బాణాలను ప్రయోగించాడు. సాత్యకిని వ్యాఘ్రదత్తుడు నిరోధించాడు. ద్రౌపదీ పుత్రులు కోపంతో బాణాలను ప్రయోగిస్తూ వస్తూ ఉంటే సోమదత్తుడి కొడుకైన శలుడు వారిని అడ్డగించాడు. భీముణ్ణి ఆర్ష్యశృంగి అడ్డగించాడు. మరోవైపున ధర్మరాజు 9 బాణాలతో కొట్టాడు. అప్పుడు ద్రోణుడు కోపించి 25 బాణాలతో ధర్మరాజు రొమ్ముపై కొట్టాడు. ధర్మరాజు శక్తి ఆయుధాన్ని ద్రోణుడిపై ప్రయోగించాడు. అది కుబుసం విడిచిన పాములాగా ద్రోణుడి మీదకి వచ్చింది. ఆ శక్తిని చూసి ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రకటించాడు. ఆ బ్రహ్మాస్త్రం ధర్మరాజు శక్తి ఆయుధాన్ని భస్మం చేసి ధర్మరాజు రథం మీదకి వచ్చింది. అప్పుడు ధర్మరాజు ఆ బ్రహ్మాస్త్రాన్ని తన బ్రహ్మాస్త్రంతోనే శాంతింపచేశాడు. ధర్మరాజు విజృంభణను ద్రోణుడు తట్టుకోలేకపోయాడు. 4 గొప్ప బాణాలు ప్రయోగించి ధర్మరాజు యొక్క 4 గుర్రాలను వధించాడు. ఒక బాణాన్ని ప్రయోగించి ధర్మరాజు విల్లును విరిచాడు. మరొక బాణంతో ధ్వజాన్ని విరిచాడు. 3 బాణాలను ప్రయోగించి ధర్మరాజును బాధించాడు. అప్పుడు ధర్మరాజు వేగంగా రథం దిగి చేతులు పైకెత్తి ఆయుధం లేకుండా నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజు రథం లేనివాడు, ఆయుధం లేనివాడు అయ్యాడు. ఇది ధర్మరాజును పట్టుకోవటానికి మంచి అవకాశం. ద్రోణుడు ధర్మాత్ముడు కాబట్టి ధర్మాన్ని పాటిస్తూ విడిచిపెట్టాడు. అదే దుష్ట చతుష్టయమైతే యుద్ధ నియమాలను ధర్మాలను పాటించేవారు కాదు. ధర్మరాజును పట్టుకునేవారు, చంపేసేవారు. ద్రోణుడు ధర్మరాజును చూసి వేగంగా బాణాలను విడుస్తూ ధర్మరాజు మీదకి వచ్చాడు. అప్పుడు పాండవులలో పెద్దగా ఆహాకారాలు చెలరేగాయి. ధర్మరాజు మరణించాడు, ద్రోణు చేతిలో మరణించాడంటూ గొప్ప ధ్వని పాండవ సేనలో అంతటా వ్యాపించింది. ఇంతలో ధర్మరాజు త్వరగా సహదేవుడి రథాన్ని ఎక్కి యుద్ధభూమి నుండి పారిపోయాడు అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కేకేయ రాజు బృహత్ క్షత్రుడు అమిత పరాక్రమం గలవాడు. అతడు ముందుకొచ్చాడు. ఈ బృహత్ క్షత్రుడు అమిత పరాక్రమం కలవాడు. అతడు ముందుకొచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.